చూస్తే హైదరాబాద్ లో చెరువుల కబ్జాపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా అన్న వ్యవస్థను ఏర్పాటు చేసింది. చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. చెరువులు కబ్జా చేసి కట్టిన ఇల్లును కూడా కొంత కూల్చేశారు. హైడ్రాకి సంబంధించి మీరు కూడా పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మంచిదే. రంగనాథ్ గారు కూడా మనతో మాట్లాడారు. చాలా వేగంగా పోయిన సందర్భంలో ఎన్ కన్వెన్షన్ కూల్చిన సందర్భంలో మాట్లాడారు. ఇది ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయంగా తీసుకోవాలి. ఉద్దేశం మంచిదే. కాకపోతే కొన్ని చోట్ల నిరుపేదల ఇళ్లకు ఇబ్బంది కలిగింది. ఎప్పుడో 20-30 ఏళ్ల కింద అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న వాటిని కూడా కూల్చేసిన విమర్శలు వచ్చాయి. కొన్ని ఫామ్ హౌస్లు ఉన్న వాటిని తొలగించారు, అక్కడి వరకు తప్పలేదు. కానీ నిరుపేదల ఇళ్లను కూల్చివేయడంతో హైకోర్టుకు వెళ్లారు. కోర్టు కేసులు దీంతో కొంత మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా హైడ్రా కొంచెం తగ్గింది. కానీ హైడ్రా లక్ష్యం మంచిదే. ఆ చెరువుల ఆక్రమణలు ఖచ్చితంగా తొలగించాలని మనం కూడా సపోర్ట్ చేశాం. మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఒకటి కాంక్లేవ్ పెట్టిన సందర్భంగా కూడా హైడ్రా విషయంలో మనం ఏ రకంగా సపోర్ట్ చేస్తుందని చెప్పాం. అయితే నిరుపేదల ఇళ్లను కూల్చడం మాత్రం కొంత విమర్శలు వచ్చింది. దాంతో కొంచెం తగ్గింది. ఇప్పుడు పక్కాగా ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి హైడ్రా ఎంత మేరకు రేవంత్ సర్కార్ కి ఒక మంచి ఇమేజ్ తేబోతుంది రానున్న రోజుల్లో అనేది మనం చూడాలి.